హాయ్ హలో స్పార్క్స్ తెలుగు వ్యూవర్స్. ఈరోజు మనం మూవీ రివ్యూ చేయబోయేది అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. 3 నిమిషాల్లో ఈ మూవీ ఎలాగుందో ఒక లుక్ వేద్దాం పదండి. ఇక చాలా సంవత్సరాల తర్వాత మూవీలోకి కంబ్యాక్ ఇచ్చి మళ్ళా 4 ఇయర్స్ గ్యాప్ తర్వాత రీ ఎంట్రీతో మన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు పోలీస్ ఆఫీసర్ గెటప్లో ఒక తల్లిగా అండ్ బింబిసారా తరువాత 2 వరుసల ఫ్లాపులతో ఉన్న మన కళ్యాణ్ రామ్ కొడుకుగా ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ విజయశాంతి గారు పోలీస్ ఆఫీసర్ ఆపరేషన్తో డీసెంట్ యాక్షన్ సీక్వెన్స్తో స్టార్ట్ అవుతుంది. ఈ సీక్వెన్స్లో విజయశాంతి గారు తన పర్ఫార్మెన్స్తో బాగా ఆకట్టుకున్నారు. ఇక కథ విషయానికి వస్తే కొన్ని అనుకోని సంఘటనల వల్ల దూరమైన తల్లి కొడుకులు ఎలా కలుసుకున్నారు అనేదే ఈ సినిమా మెయిన్ పాయింట్. ఇక ఫస్ట్ హాఫ్ అంతా కళ్యాణ్ రామ్ గారి ఎలివేషన్ సీన్స్తో, పెద్దగా ఇంపాక్ట్ లేని హీరోయిన్ సీన్స్తో, పెద్దగా కనెక్ట్ కాని తల్లి కొడుకుల సీన్స్తో అండ్ విలన్ గ్యాంగ్ ఇంట్రొడక్షన్ సీన్స్తో అలా ఫ్లాట్గా సాగుతూ ఉంటుంది. ప్రీ ఇంటర్వెల్ సీన్స్ ఓకే పర్లేదు, అలా అని గొప్పగా ఏమో ఉండబండోయ్. ఫస్ట్ హాఫ్ మొత్తానికి అంచనా వేసుకుంటే యావరేజ్గా అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మొదటి హాఫ్ అన్ అవర్ సీన్స్ రొటీన్ పంతాలోనే రన్ అవుతాయి. అన్ని మూవీస్లో లాగే ఒక ఏరియాని దుర్మార్గుల నుంచి కాపాడే హీరోయిక్ సీన్స్తో లాగా. ఇక జైలు నుంచి విలన్ తప్పించుకొని రావడం ఇంత ఈజీనా అనే సీన్స్తో, అలాగే ప్రెడిక్టబుల్ ట్విస్ట్తో మూవీ క్లైమాక్స్కు చేరుతుంది. చివరి 30 నిమిషాల్లో తల్లి కొడుకుల మధ్య ఎమోషన్స్ బాగా పడ్డాయని చెప్పొచ్చు. ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే ఫుల్లీ ఎమోషన్ అండ్ డ్రామాటిక్ యాక్షన్ సీక్వెన్స్తో ఉంది. చివరి 10 నిమిషాలు కళ్యాణ్ రామ్ మూవీని ఒంటి చేత్తో నిలబెట్టాడంటే అతిశయోక్తి కాదు. మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్. నిన్న చూసిన ఓదెలా 2ని కూడా అతనే మ్యూజిక్ డైరెక్టర్. ఓదెలా 2 మూవీలో బీజిఎం ఎలా బాగుందో అలాగే ఈ మూవీకి కూడా ప్లస్ పాయింట్ బీజిఎం. పాటలు అయితే పెద్దగా ఆనవు, బోరింగ్గా అనిపిస్తాయి. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కళ్యాణ్ రామ్ గారు ఇరగదీశారు. ఇంకా విజయశాంతి గారు చాలా బాగా చేశారు. శ్రీకాంత్ గారికి యాజ్ ఇట్ ఈస్గా రొటీన్ రోలే వచ్చింది. ఇక మెయిల్ మిలియన్ విషయానికి వస్తే బాలీవుడ్ యాక్టర్ సుహైల్ ఖాన్ గారు ఆ క్యారెక్టర్ని చేశారు. తన యాక్షన్ వరకు పర్వాలేదు అని అనిపించారు. ఇక హీరోయిన్ సాయి మంజ్రేకర్ పెద్దగా అవసరం లేని క్యారెక్టర్ ఈ మూవీలో. పృథ్వీ గారు కానిస్టేబుల్ గెటప్లో పోసాని గారిని రీప్లేస్ చేశారు. ఈ మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఈ మూవీ మొత్తం రొటీన్ స్టోరీతో, రొటీన్ ట్విస్ట్తో, ఫుల్లీ డ్రామాటిక్ యాక్షన్ సీక్వెన్స్తో నడుస్తుంది అని చెప్పొచ్చు. ఈ మూవీ మొత్తానికి మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చి క్లైమాక్స్ సీన్స్. ఈ లాస్ట్ 15 మినిట్స్ క్లైమాక్స్ సీన్స్ కోసం ఈ మూవీ మొత్తాన్ని చూడాలనుకుంటే చూడొచ్చు. నేను ఇచ్చే రేటింగ్ ఈ మూవీకి అవుట్ ఆఫ్ 5 2.4. మరిన్ని మంచి రివ్యూల కొరకు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ప్లీజ్.